అవార్డులు అనేవి ప్రతిభకు తగ్గ పురస్కారం. సత్కరించుకునే అవార్డులు రావడం ఏంటంటే సొసైటీకి ఇతని వల్ల ఎంత లాభం ఉంది, పాజిటివ్గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ఇట్లాంటి సామాజిక అంశాలని మైండ్లో పెట్టుకొని పద్మ అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారు మనకి. కళారంగంలో సేవలు చేసిన వాళ్ళకి, ఇంకా మన ఎన్జిఓలకి, సోషల్ వర్క్ చేసే వాళ్ళకి, ఏ వృత్తులు, న్యాయ వృత్తి కానీ, డాక్టర్ వృత్తే కానీ, లేకపోతే సైంటిస్టులే కానీ, టీచర్సే కానీ, రైతు కానీ, ఎవరైనా సరే, అడవులను ప్రేమించే వాళ్ళు కానీ, జంతువులను ప్రేమించే వాళ్ళు కానీ, సమాజానికి బాగా విపరీతంగా గోవులను సేవించే వాళ్ళు కానీ, మంచి అర్చకులే కానీ, సేవ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు సమాజం తరఫున సత్కరించుకునే అవార్డులు పద్మ అవార్డులు. అంతేకాని వాళ్ళకెందుకు ఇచ్చారు, వీళ్ళకెందుకు ఇచ్చారని చెప్పేసి మాట్లాడడం సరికాదు. ఎందుకంటే రీసెంట్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే మురళీమోహన్ గారికి పద్మశ్రీ పురస్కారాలని ప్రకటిస్తే కొంతమంది ఇంటర్నెట్లో ఏం మాట్లాడుతున్నారు అంటే, స్టేజ్ మీద బూతులు మాట్లాడే రాజేంద్ర ప్రసాద్కి పద్మ అవార్డు ఇస్తారా, వెంకన్న దేవుడిని మా చౌదరి దేవుడు అన్నందుకు మురళీమోహన్ గారికి అవార్డు ఇస్తారా, దేవుడికి కూడా కులానికి అంటగట్టిన అతనికి అవార్డు ఇస్తారా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పురస్కారం అనేది సమాజానికి వీళ్ళు చేసిన సేవకి తగ్గ గుర్తింపు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఆ నలుగురే తీసుకుందాం. ఆయన అంతకుముందు నుంచి సినిమాలు చేశాడు, ఆ తర్వాత కూడా బోల్డన్ని చేశాడు. ఆ నలుగురు అనే సినిమా చూసి ఎంతమంది మారారో తెలుసా సమాజంలో ఒక మార్పు తెచ్చిన సినిమా. ఆ ఘనత ఆయనకే దక్కింది. అఫ్కోర్స్ డైరెక్టర్లు, రైటర్లు వీళ్ళందరికీ కూడా. బట్ ఆ పాత్ర పోషించినటువంటి తీరు, దానిలో జీవం పోసినటువంటి ఆ నటుడి ప్రతిభ. నెక్స్ట్ అలాగే మీ శ్రేయోభిలాషి, దాగుడుమూత, దండాకోరు, ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, మా బోల్డ్ అన్ని సినిమాలు సమాజంలో మార్పు తెచ్చేందుకు, సమాజాన్ని ఉద్ధరించేందుకే కేవలం సినిమాలు చేశాడు రాజేంద్ర ప్రసాద్ గారు. మనకి ఇప్పటికీ కూడా ఆయన హీరోనే. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎన్ని సినిమాలు చేసినా ఈరోజు కూడా ఆయన హీరో. అతని సెంట్రిక్గా తనని పెట్టి ఏదన్నా సందేశాత్మక సినిమాలు తీయాలన్న ఆలోచన వచ్చే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు చెప్పాలి అంటే. ఇప్పుడు కూడా ఆయనకి ఇంకా మార్కెట్ కూడా అలాగే ఉంది. అండ్ హీరో అంటే ఏదో వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు సినిమాలు తీసుకునే వాళ్ళని హీరోలు అంటారు. కానీ వాళ్ళని డీఫేమ్ చేసుకున్నా పర్లేదు, వాళ్ళని కించపరుచుకున్నా పర్లేదు, వాళ్ళని బాడీ షేమింగ్ చేసుకున్నా పర్లేదు. మీకు సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం. మీకు ఆనందం, ఆహ్లాదాన్ని పంచగలిగామా మా పాత్ర వల్ల అని ఆలోచించే చాలా రేర్ నటులలో మన తెలుగులో ఉన్నటువంటి ఆనిముత్యం లాంటి హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా చెప్పాలి అంటే. అండ్ ఇకపోతే మరి ఆ ఫంక్షన్లో బూతులు, చాలా ప్రేమించినటువంటి కూతురు అనుకోని కారణాల వల్ల దూరం అవ్వడం, ఆ దూరం అయ్యే టైంలో వీళ్ళకి మాటలు కూడా లేకపోవడం, పర్సనల్గా చాలా కుంగిపోయినటువంటి ఒక మనిషి తనని తాను కంబ్యాక్ ఇచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అతనితో నటించిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సమూహం అంతా అక్కడ ఉంటే ఆ బాధను మర్చిపోవడానికి సరదాగా వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది అక్కడ మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి ఇలా అంటారా అలా అంటారా అని చెప్పి దాన్ని రచ్చకీడ్చాయే తప్ప అక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు అక్కడ ప్రెస్ ముందు మాట్లాడుకున్నారు కాబట్టి ఓకే. అదే సాయంత్రం రౌండ్ టేబుల్ దగ్గర వాళ్ళందరూ కూర్చొని అదే మాటలు మాట్లాడుకుంటే వాళ్ళకి ఓకే, సమ్మతమే. కాకపోతే అంటే బహిరంగంగా ఎవరినైతే ఇతను దూషించాడో వాళ్ళకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు హర్ట్ అవుతారు అనడంలో ఇట్స్ ఓకే. బట్ దానికి ఈయనకు పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలి అనే అంత నేరం ఏమి చేయలే. మనిషి అన్నవాడే పొరపాట్లు చేస్తాడు, తప్పులు చేస్తాడు, సరిదిద్దుకుంటారు, అన్నీ చేస్తారు. అండ్ మురళీమోహన్ గారి గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఈ వయసులో కూడా ఆయన అఖండ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన వయసు చూడండి, గూగుల్ కొట్టండి మీకు తెలుస్తుంది. ఆ ఫిట్నెస్ చూడండి, ఆ యాక్టివ్నెస్ చూడండి. ఆ ఏజ్లో ఇప్పటికీ బిజినెస్ కార్యక్రమాల్లో కానీ, సినిమా కార్యక్రమాల్లో కానీ చాలా చురుగ్గా పాల్గొంటారు. అరే ఇతను ఎలా ఉండగలుగుతున్నాడు, మనం కూడా ఇతనిలా, ఆ ఏజ్ వచ్చేవరకు మనం కూడా ఇతనిలా ఉండాలి అని స్ఫూర్తి పొందే వాళ్ళు ఉన్నారు. అండ్ బిజినెస్ పరంగా, సినిమా పరంగా, సామాజికంగా కూడా ఆయన బోల్డంత సేవ చేశాడు సమాజానికి. ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ ఎవరికీ తెలియదు. అండ్ ఇంకొకటి చెప్పనా,
మా కులదైవం అంటారు చాలామంది. దేవుడికి కులాన్ని అంటగడతారు. సినిమాల్లో కూడా మా కులదైవం అండి అని చెప్పుకుంటారు. అది చాలా గొప్ప విషయం. ఈయనేదో అనేసరికి అదేమో తక్కువ విషయం. మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే, రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ మురళీమోహన్ గారికి కానీ చాలా ఆలస్యంగా వచ్చినటువంటి పురస్కారాలు ఇవి. ఎప్పుడో రావాలి. అండ్ ఆయన ఇప్పుడు మనిషి అనేవాడు సినిమాకి వచ్చి హాయిగా నవ్వుకోవాలని చెప్పేసి ఎన్నెన్నెన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడు తన్ని తాను హీరోగా చేసుకోవాలంటే డ్యాన్స్లు వేసో లేకపోతే రంగురంగుల బట్టలు వేసుకొని పూల చొక్కాలు వేసుకొని ఆయన ఎన్నైనా చేయగలడు. ఆయన పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయినా సరే కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ ఎంచుకొని జనాల్ని నవ్వించడమే పనిగా పెట్టుకొని ఒక కామెడీ హీరోగా ఎదిగాడు మన తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఒక అరుదైన విషయం చెప్పాలండి. ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు అల్లరి నరేష్, మధ్యలో నరేష్ గారు, చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా. అప్పట్లో పద్మనాభం గారు కానివ్వండి. సో ఇప్పుడు వెన్నెల కిషోర్ వచ్చాడు, మర్చిపోయాను. ఇంకా ఉన్నారు కొంతమంది. సో అట్లా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం చాలా రిస్క్. ఒక మనిషిని ఏడిపించడం ఈజీ ఏమో కానీ నవ్వించడం చాలా కష్టం. అలాంటిది ప్రతి సినిమాకి ఒక కొత్త రకమైన స్క్రిప్ట్లను ఎంచుకుంటూ, కొత్త రకమైన కామెడీని ఎంచుకుంటూ, కొత్తగా డెలివరీ చేస్తూ, అండ్ అందులోనూ కూడా అన్ని రకాల ఎమోషన్స్ని పండిస్తూ చేయడం అనేది అంత మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మురళీమోహన్ గారు కానీ ఈ పురస్కారాలకి, ఈ సత్కరింపుకి 100% అర్హత కలిగిన వాళ్ళు. వీలైతే మీరు కూడా సత్కరించుకోండి, వాళ్ళ కాళ్ళు కూడా నెత్తించల్లుకోండి, పుణ్యం వస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ ప్రచారాలు చేయడం మాత్రం ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్.